జ్ఞానివై మహాజ్ఞానివై విశ్వశాంతినివ్వాలమ్మా. యోగివై మహాయోగివై నువ్వు దేవతవు కావాలమ్మా. అనురాగాల శివబాబా ఉండు నీ కోసమే, అందాల మధువనం ఉంది నీ కోసమే. జ్ఞానివై మహాజ్ఞానివై విశ్వశాంతినివ్వాలమ్మా. యోగివై మహాయోగివై నువ్వు దేవతవు కావాలమ్మా. ముక్తి ఆత్మ అయిన నాడు పరమాత్మకే ప్రేయసి, నీవు జ్ఞానములో సంతోషము పొంగాలిలే. ముక్తి ఆత్మ అయిన నాడు పరమాత్మకే ప్రేయసి, నీవు జ్ఞానములో సంతోషము పొంగాలిలే. స్వరాజ్య తిలకాలు దిద్దాలిలే. మహారాణివై వెలగాలమ్మ మహాలక్ష్మిలా, మనసున్న పార్వతివమ్మ. పరమేశ్వరునికి జ్ఞానివై మహాజ్ఞానివై విశ్వశాంతినివ్వాలమ్మా. యోగివై మహాయోగివై నువ్వు దేవతవు కావాలమ్మా. పరమాత్మ కంటి పాపవై పుడమి పావనం చేయాలని మనసార పిలిచావులే. పరమాత్మ కంటి పాపవై పుడమి పావనం చేయాలని మనసార పిలిచావులే. శిరసావహించి శివుడు విచ్చేసెలే. శిరసావహించి శివుడు విచ్చేసెలే. అందాల స్వర్గానికి అవని మహారాణివై జ్ఞానివై మహాజ్ఞానివై విశ్వశాంతినివ్వాలమ్మా. యోగివై మహాయోగివై నువ్వు దేవతవు కావాలమ్మా. అనురాగాల శివబాబా ఉండు నీ కోసమే, అందాల మధువనం ఉంది నీ కోసమే. జ్ఞానివై మహాజ్ఞానివై విశ్వశాంతినివ్వాలమ్మా. యోగివై మహాయోగివై నువ్వు దేవతవు కావాలమ్మా. ओम शांति। मीठे बच्चे, बाप है भक्तों का और बच्चों की रखवाली करने वाले भक्तवत्सल पति से पावन बनाकर घर ले जाने की जिम्मेवारी बाप की है, बच्चों की नहीं है। మధురమైన పిల్లలు, బాబా అయినారు భక్తవత్సలుడు. పిల్లలను కాపాడేటటువంటి వారు. పతిత్ నుంచి పావనంగా చేసి ఇంటికి తీసుకుపోయే బాధ్యత బాబా పైన ఉన్నది. ఇది పిల్లలు చేసే పని కాదు,
తండ్రి చేసే పని అయింది. ప్రశ్న, बाप का कल्प कल्प फर्ज क्या है? कौन सा वो ना बाप को ही रहता है? తండ్రి యొక్క కల్ప కల్ప డ్యూటీ ఏమై ఉంది? ఏ ఒక్క డ్యూటీ తండ్రి చేస్తారు. बाप का फर्ज है बच्चों को राजयोग सिखलाकर पावन बनाना, सभी को दुख से छुड़ाना. बाप को ही फिक्र रहता है कि मैं जाकर अपने बच्चों को सुखी बनाऊं. తండ్రి యొక్క డ్యూటీ అయింది పిల్లలకు రాజయోగం నేర్పించి పావనంగా చేసి అందరినీ దుఃఖం నుంచి విడిపించేది. తండ్రికి ఇదే చింత ఉంటుంది, నేను వెళ్ళి పిల్లలందరినీ సుఖీగా చెయ్యాలి అనని. గీత్, मुकड़ा देख ले प्राणी, कितना पुण्य करते हैं कितना पाप करते हैं. ओम शांति. कौन पूछ रहे हैं? बाप जिसको ఆల్మైటీ అథారిటీ कहते हैं. ఎవరు ఈ విధంగా అడుగుతూ ఉన్నారు? ఓ ప్రాణి, నీ ముఖము చూసుకో, నువ్వు ఎంత పాపం చేస్తూ ఉన్నావు, ఎంత పుణ్యం చేస్తూ ఉన్నామో ఇది సర్వశక్తివాన్ తండ్రి చెప్తూ ఉన్నారు. బాప్కి మహిమతో కర్తే హై, లిబరేటర్ గైడ్ బీ कहते हैं. తండ్రికి మహిమ చేస్తాము మనము, ముక్తిదాత గైడ్ అని చెప్తాము. వహ్ హై సబ్కి సద్గతి కర్నే వాలా. బాబా అందరికీ సద్గతి ఇచ్చేటటువంటి వారు అయినారు. వహ్ సర్వకా దుఃఖహర్త సుఖకర్త హై. బాబా సర్వులకి దుఃఖహర్త సుఖకర్త అయినారు. సమస్తే హైకి వహ్ హై పరంధామ్కా రహనే వాలా. వారు పరంధామంలో ఉండేటటువంటి తండ్రి అయినారు. పరంతు అజ్ఞాన్కే వశ్ కహ దియా హై సర్వవ్యాపీ హై. అయితే అజ్ఞానానికి వశమైపోయి మనుషులు సర్వవ్యాపి అని చెప్పేసినారు. సబ్ భగత్ హై, బచ్చే ఔర్ భగవాన్ హై బాప్. ప్రపంచంలో అందరూ భక్తులైనారు మరియు పిల్లలు అయినారు. భగవంతుడు తండ్రి అయినారు. ఏ తో జరూర్ సబ్ బచ్చోं को समझाना चाहिए कि దుఃఖహర్త సుఖకర్త హమారా బాప్ హై. ఇది తప్పనిసరిగా పిల్లలందరికీ తెలిపించాలి, మన తండ్రి దుఃఖహర్త సుఖకర్త అయినారు. ఉన్కా నామ్ గాయా జాతా హై భక్తవత్సల్. వాళ్ళకే భక్తవత్సలుడు అనని చెప్తారు. ఏ నామ్ కోయి గురు గోసాయి కో నహీ దే సక్తే. భక్తవత్సలుడు అనని ఏ స్వామీజీని సన్యాసీలకు చెప్పేది కాదు, ఇది తండ్రికి చెప్పేటటువంటి మహిమ అయింది. अब बच्चे या भक्त तो बहुत है, उन पर रहम करने वाला एक ही बाप है. పిల్లలు మరియు భక్తులు అనేక మంది ఉన్నారు, వీళ్ళందరిపైన దయ చూపించేటటువంటి తండ్రి ఒక్క శివబాబా దయా సాగర్. సారీ దునియాకు ఏక్ బాప్ హే ఆకర్ సుఖ శాంతి దేతే హై. ప్రపంచానికంతా ఒక్క తండ్రి వచ్చి సుఖశాంతి ఇస్తూ ఉన్నారు. समझाते भी है लक्ष्मी नारायण के राज्य को వైకుంఠ వా స్వర్గ కహా జాతా హై. బాబా చెప్తూ ఉన్నారు, లక్ష్మీనారాయణ రాజ్యాన్నే వైకుంఠము లేదా స్వర్గము అని చెప్తారు. ఈ సమయ కలియుగ హై, బాబాకు కితనా ఓనా హోగా. ఇప్పుడు ఈ ప్రపంచము కలియుగమైంది, తండ్రికి ఎంత చింత ఉన్నది. హద్దుకే బాప్కో భీ ఫుర్నా హోతా హై, యహ్ హై బేహద్ కా బాప్. హద్దు తండ్రికి చింతలు ఉంటాయి, బేహద్దు తండ్రి అయినారు వీళ్ళు. మాలూమ్ హోనా చాహియే కి సభీ భక్తోం కా కళ్యాణకారి ఏక్ హీ బాప్ హై. అందరూ తెలుసుకోవాలి, భక్తులందరికీ కళ్యాణకారి ఒక్క శివబాబా అయినారు. ఉన్కో హీ ఫుర్నా రహతా హై కి బచ్చోం కో జాకర్ సుఖీ బనావు. తండ్రికి ఇదే చింత ఉంటుంది, నేను పిల్లలకి పోయి సుఖీగా చేస్తాను. మనుష్యం పర్ ఆప్తే ఆతే హై तो सभी भगवान को याद करते हैं, पुकारते हैं. మనుషులకి ఆపదలు వచ్చాయి అంటే అందరూ భగవంతుని తలంపు చేస్తూ ఉంటారు, భగవంతుణ్ణి పిలుస్తూ ఉంటారు. హే పరంపిత పరమాత్మ బచావో, ఓ పరంపిత పరమాత్మ మమ్మల్ని కాపాడండి అని చెప్తారు. అభి తుమ్ బచ్చోं के सन्मुख बाप बैठे हैं, बाप कहते हैं क्या मुझे ख्याल नहीं होगा कि अभी सब पतित हो गए हैं. బాబా పిల్లల ఎదురుగా ఉన్నారు. బాబా చెప్తూ ఉన్నారు, నాకు ఈ ఆలోచన లేదా ఏమి,
అందరూ పతితులైపోయినారు. మై జాకర్ సబ్కో రాజయోగ్ సిక్లాకర్ పావన్ బనాము, అందరికీ రాజయోగాన్ని నేర్పించి పావనంగా చేయాలి అని. ఏతో మేరా కల్ప ఫర్జ్ హై, ఇది తండ్రి యొక్క కల్పము చేసేటటువంటి కార్యమైంది, అందరికీ రాజయోగాన్ని నేర్పించేది. బలి ఇస్ సమయ పుకార్తే తో సభీ హై పరంతు వహ్ లవ్ నహీ హై, మనుషులు అందరూ పిలుస్తూ ఉన్నారు, అయితే భగవంతుని పైన ప్రేమ లేదు. అబ్ తుమ్ సారే డ్రామాకో సమజ్ గయే హో, ఇప్పుడు పిల్లలు పూర్తి డ్రామాని తెలుసుకున్నారు. బాప్ కేతే హై మై తుమ్కో పావన్ బనానే ఆయా హూ, యహ్ మేరీ బాత్ మానో తో సహీనా, బాబా అందరినీ పావనంగా చేసే కోసం వచ్చినారు. బాబా చెప్పేటటువంటి మాటలు ఒప్పుకోండి. సన్యాసి भी इन వికారం కో छोड़ते हैं, సన్యాసీలు కూడా ఈ వికారాలను వదిలిపెట్టేస్తున్నారు. ఉనోంకా హై హద్దు కా సన్యాస, హమారా హై బేహద్దు కా సన్యాస, వాళ్ళది హద్దు సన్యాసమైంది, మనది బేహద్దు సన్యాసమైంది. సారీ పురాణీ దునియాకో బాప్ కితనా అచ్చీ తరహ సమझाते हैं, మనం పూర్తి ప్రపంచాన్నే సన్యసిస్తూ ఉన్నాము. బాబా పిల్లలకి ఎంత బాగా తెలియచేస్తూ ఉన్నారు. ప్రజాపిత బ్రహ్మ కుమార ఔర్ కుమారియా ప్రాక్టికల్ మే అయినా, ప్రజాపిత బ్రహ్మ కుమార్ కుమారీలమైనామో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా. बोर्ड भी लगा हुआ है, कितने ढेर बच्चे हैं, सब कहते हैं मम्मा बाबा. బోర్డు కూడా వేయబడింది, ఎంతోమంది పిల్లలు ఉన్నారు, అందరూ చెప్తారు మమ్మా బాబా అని. గాంధీ కో భీ ఫాదర్ ఆఫ్ నేషన్ కేతే హై, గాంధీకి కూడా జాతి పిత అని చెప్తారు. वो भी भारत का फादर था, उनको सारी दुनिया को तो नहीं कहेंगे ना, వాళ్ళు భారత్కి తండ్రి అయినారు, జాతి పిత అయినారు, అయితే ప్రపంచానికి విశ్వపిత అని చెప్పరు కదా. గాంధీజీకి సారీ దునియా కా పితాతో ఏకే, అయితే శివబాబా అయినారు, విశ్వానికంతా పిత అయినారు. వహ్ బాప్ కేతే హై కామ్ మహాశత్రు తుమ్ ఇన్ పర్ జీత్ పెహనో, తండ్రి చెప్తూ ఉన్నారు, కామ మహాశత్రువైంది, కామ వికారం పైన జయించండి. ఇన్మే కోయి సుఖ నహీ హై, వికారాలలో సుఖం అనేది లేదు. పవిత్ర దేవీ దేవతాओं ఆగే జాకర్ సిరు ఝుకాతే హై సమజ్తే కుచ్ నహీ హై, పవిత్ర దేవీ దేవతల ముందు పోయి తల వంచుతూ ఉంటారు, వాళ్ళకి ఏమీ తెలియనే తెలియదు. బాప్ సిర్ఫ్ కేతే హై बच्चे यह अंतिम जन्म पवित्र बनो तो 21 जन्म के लिए तुम्हारी काया కల్పతరు కరుదుంగి. బాబా మనకి చెప్తూ ఉన్నారు, బిడ్డ అంతిమ జన్మ పవిత్రం అవ్వండి, 21 జన్మలకి మిమ్మల్ని కాయా కల్పతరు అంటే పవిత్రం చేస్తారు. బహుత్ సహజ్ హై పరంతు మాయా ఐసీ హై జో హరా దేతీ హై, అయితే మాయ అటువంటిది, పిల్లలని ఓడించేస్తుంది. బల్ 4-6 మాస పవిత్ర అయితే హై ఫిర్ భీ కమర్ టూట్ పడతా హై, 4-5 నెలలు బాగా పవిత్రంగా ఉంటారు, ఏ మాయ వాళ్ళ చేతిలో ఓడిపోతారు. తుమ్ జాన్తే హో బాబా కల్పపూర్వకే సమాన్ సమజా రహే హై, కల్పం ముందు ఎట్లా తెలిపించినారో బాబా ఇప్పుడు అట్లనే తెలిపిస్తూ ఉన్నారు. कौरव पांडव भाई भाई दिखाते हैं, दूसरे गाँव व देश के नहीं हैं. కౌరవ పాండవులను భాయి చూపిస్తారు, వేరే ఊరు వేరే దేశం వాళ్ళు కాదు, ఒకే ఇంటి అన్నదమ్ములు. పతిత్ పావన్ బాప్ అవినాశి ఖండ్ భారత్ మే హీ ఆతే హై, పతిత పావన తండ్రి అవినాశి ఖండము భారత్లో వచ్చినారు. ఏ బర్త్ ప్లేస్ హై శివ జయంతి భీ మనాతే హై, ఇది భగవంతునికి జన్మస్థానమైంది, శివ జయంతి జరుపుతారు. నిరాకార శివ పరమాత్మ జనం లేతే నామ్ శివ హై శరీర్తో నహీ హై, శివ జయంతి పండగ చేస్తారు. నిరాకార శివుడు పరమాత్మ జనం తీసుకున్నారు, వారి పేరే శివ అయినది, వాళ్ళకి శరీరం లేదు. సబ్కే బ్రహ్మ విష్ణు శంకర్కే బీ చిత్ర, బ్రహ్మ విష్ణు శంకర్లకి ఆకారీ రూపమున్నది. ఊంచితే ఊంచి ఏక్ భగవాన్ హై వహ్ ఇన్మే ప్రవేశ్ కర్తే,
ఉన్నతోన్నతమైన భగవంతుడు వారికి సాకార రూపము ఆకార రూపము లేదు, నిరాకారుడు. వాళ్ళు బ్రహ్మ శరీరంలో ప్రవేశించినారు. పరంతు ఆయే కైసే కబ్ ఆయే కిసీ కో భీ యహ్ మాలూమ్ నహీ హై. తండ్రి ఎట్లా వచ్చినారు, ఎప్పుడు వచ్చినారు, ఇది ఎవరికీ తెలియదు. భారత్ మే హీ శివ జయంతి మనాతే హై. మందిర్ భీ సబ్సే బడా యహా హీ హై. ఇస్మే భీ లింగ రఖ్ దియా హై. భారత్లో శివ జయంతి జరుపుతూ ఉన్నారు. మందిరాలు కూడా భారత్లోనే పెద్ద పెద్ద మందిరాలు కట్టారు. అక్కడ లింగమును పెట్టి పూజలు చేస్తూ ఉన్నారు. సంజానా సచ్చాయే శివ జరూర్ ఆతే హై. అందరికీ చెప్పాలి, శివుడు తండ్రి, అందరికీ వాళ్ళు రానే వస్తారు. శరీర్ బిగర్తో కుచ్ హోనా నహీ హై. తండ్రి శరీరంలోనే వస్తారు. శరీరంలో రాకుంటే తండ్రి ఏమీ చేయలేరు. సుఖ దుఃఖ ఆత్మ శరీర్కే సాత్ హీ భోగ్తి హై. సుఖ దుఃఖాలు ఆత్మ శరీరం జతలో అనుభవిస్తూ ఉంటుంది. ఆత్మ అలగ్ హో జాతీ హై తో కుచ్ భీ కర్ నహీ సక్తి హై. ఆత్మ వేరైపోయింది అంటే శరీరం నుంచి ఆత్మ ఏమీ చేయలేదు. శివబాబానే భీ కుచ్ కియా హోగా. వహ్ పతిత్ పావన్ హై పరంతు కైసే ఆకర్ సబ్కో పావన్ బనాతే హై. శివబాబా ఏదో కార్యము చేసే ఉంటారు. అయితే వాళ్ళు ఏం చేస్తారు, పతిత పావన. అయితే ఎట్లా వచ్చి అందరినీ పావనం చేస్తారు, ఇది మనుషులకి తెలియదు. బాబా సాధారణ తన్మే ప్రవేశ్ కర్ పార్ట్ బజాతే హై. శివబాబా సాధారణ శరీరంలో వచ్చి పాత్ర చేస్తూ ఉన్నారు. గాతే హై బ్రహ్మ ద్వారా స్థాపన తో పతిత్ దునియా మే బ్రహ్మ కహా సే హై. చెప్తారు, బ్రహ్మ ద్వారా స్థాపన, పతిత ప్రపంచంలో బ్రహ్మ ఎక్కడ నుంచి వచ్చినారు. పరమాత్మ స్వయం కేతే హై మేరా శరీర్తో హై నహీ మైనే ఇన్మే ప్రవేశ్ కియా హై. పరమాత్మ తండ్రి స్వయం చెప్తూ ఉన్నారు, తండ్రికి శరీరం లేదు, తండ్రి బ్రహ్మ శరీరంలో ప్రవేశించినారు. అయితే తండ్రి పేరు శివ అయినారు. తుమ్ ఆకర్ మేరే బనే హో తభీ మే తుమారా భీ నామ్ బదల్తా హై. తండ్రి వచ్చి ఇప్పుడు మనము తండ్రికి పిల్లలమైనాము, మన పేరే మారిపోయింది. బ్రహ్మ కుమార్ కుమారీలైనా సన్యాసియోं के पास जाकर సన్యాస్ కర్తే తో ఉన్కా భీ నామ్ బదలి జ్యోతి. సన్యాసం తీసుకున్న తర్వాత సన్యాసీలకి పేరు మారిపోతుంది. अब बाप सन्मुख आया है. ईश्वर जिसको आधा कल्पते तुमने याद किया, फिर चलते चलते तुम उनको भी भूल जाते हो. తండ్రి మన ఎదురుగా వచ్చినారు. ఈశ్వరుడు అర్ధకల్పం మనం వాళ్ళని తలంపు చేస్తూ వచ్చినాము. నడుస్తూ నడుస్తూ మనము జన్మలు తీసుకుంటూ వాళ్ళని మర్చిపోయినాము. సన్యాసితో సుఖకో మాన్తే నహీ वो सुख को कागविष्ट के समान समझते हैं. సన్యాసీలు సుఖాన్ని ఒప్పుకోరు. వాళ్ళు సుఖము అంటే కాకిరెట్ట లాంటిది అని అంటారు. స్వర్గకా నామ్తో బాలా హై. అయితే స్వర్గము చాలా ప్రసిద్ధి అయినటువంటిది. కోయి మర్తా హైతో భీ కేతే హై స్వర్గ గయా. ఎవరైనా చనిపోయినారు అంటే చెప్తారు స్వర్గానికి పోయినారు అని. నయీ దునియాకో సుఖదాం పురాణీ దునియాకో దుఃఖదాం కహా జాతా హై. కొత్త ప్రపంచానికి సుఖధామము, పాత ప్రపంచానికి దుఃఖధామము అని చెప్తారు. బాప్ ఇతనా సమझाते हैं तो क्यों नहीं उनकी मत पर पूर्ण रीति से चलना चाहिए. తండ్రి మనకి ఎంతో తెలిపిస్తూ ఉన్నారు. మరి తండ్రి యొక్క శ్రీమతం పైన పూర్తిగా ఎందుకని మనం నడుచుకోకూడదు. బాబా ఆయా హై సబ్కో ముక్తి జీవన్ ముక్తి దేనే కేలే. బాబా వచ్చినారు అందరికీ ముక్తి జీవన్ముక్తి ఇచ్చేదానికోసం. బాబా కా పార్ట్ హై బచ్చోంకో వర్షా దేనా. తండ్రి యొక్క పాత్ర అయింది పిల్లలకు ఆస్తి ఇచ్చేది. నిరాకార రచయిత బాప్ సే వర్షా కైసే మిల్తా హై ఏ భీ తుమ్ జాన్తే హో. నిరాకార రచయిత తండ్రి ఆస్తి ఎట్లా ఇస్తారు అది పిల్లలకి తెలుసు.
మేరా పరిచయ్ తుమ్కో కహా సే మిలా. తండ్రి యొక్క పరిచయం పిల్లలకి ఎక్కడి నుంచి దొరుకుతుంది? భగవాను వాచ క్యా మై कृष्णा हूँ, मैं ब्रह्मा हूँ? नहीं, मैं तो सभी आत्माओं का निराकार बाप हूँ. భగవాను వాచ భగవంతుడు కృష్ణుడా, బ్రహ్మనా? కాదు, శివబాబా నిరాకార ఆత్మ, సర్వ ఆత్మలకి తండ్రి అయినారు. और कोई नहीं कह सकते. ఈ విధంగా ఎవ్వరూ చెప్పలేరు. अपने को शिवोहम कहते हैं, परंतु यह नहीं सकते हैं मैं सभी ఆత్మాओं का बाप हूँ. కొంతమంది మేమే శివోహం అని చెప్పుకుంటారు, అయితే మేము సర్వ ఆత్మలకు తండ్రి అనని చెప్పుకోరు. वह अपने को गुरु कहलाते हैं. वह बाप तो मिला नहीं, टीचर मिला नहीं, फट से गुरु मिल गया है. వాళ్ళు మేము గురువులు అని చెప్పుకుంటారు. వాళ్ళ అంటే తండ్రి లేడు, టీచరు లేదు, గురువు అని చెప్పుకుంటారు. యహ తుమ్హారా బాప్ టీచర్ గురు ఏక్ హీ హై. ఇక్కడ మనకి తండ్రి, టీచర్, సద్గురు ముగ్గురు ఒక్కరే అయినారు. వండర్ కానా చాయే సారీ పతి దునియాకు కైసే పావన్ బనాతే హూ. ఇది ఆశ్చర్యపడాలి, సర్వ ప్రపంచానికి, పతిత ప్రపంచాన్ని తండ్రి ఎట్లా పావనంగా చేస్తారు. 21 जन्मों का वर्षा देने वाला बाप की मत पर कदम कदम चलो. 21 జన్మల ఆస్తి ఇచ్చేటటువంటి తండ్రి ఇచ్చే శ్రీమతం పైన అడుగడుగు నడవండి. మాయా దుస్తర్ హై, బాబా బాబా कहते हैं, पढ़ते भी है, फिर भी अहो माया वश बाप को फारकती दे देते हैं. తండ్రి బాబా బాబా అంటారు, బాబా దగ్గర చదువుతారు, తిరిగి మాయకు వశమైపోయి బాబాకు విడాకులు ఇచ్చేస్తారు. इसलिए कहते हैं खबरदार रहना, बाप को बच्चे फारकती देवे तो कहेंगे ना. అందుకే బాబా చెప్తారు, జాగ్రత్తగా ఉండండి. తండ్రికి బిడ్డలు విడాకులు ఇచ్చేస్తారు, చెప్తారు, मैंने तुम्हारी इतनी पालना की फिर भी मुझे छोड़ दिया. తండ్రి అంటాడు, నేను ఎంత పాలన చేసినాను అయినా కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు. यह तो औरों की सेवा करना है, औरों को आप समान बनाने की है. ఇక్కడ అందరినీ మన సేవ చేయాలి, ఇతరులని మన సమానంగా చేయాలి. यह मदद मेरी नहीं करेंगे. ఇది ఈ సహయోగం తండ్రికి చేయలేరా? फारकती दे नाम बदनाम कर देते हैं. విడాకులు ఇచ్చేస్తారు, తండ్రి పేరు చెడిపేస్తారు. कितना मुश्किल होती है, అబలాओं पर बहुत अत्याचार होता है. ఎంత కష్టం వస్తుంది, అబలలపైన ఎన్నో అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. జ్ఞాన యజ్ఞమే విఘ్న పడితే హై, మాయా కితనా తుఫాన్ లాతీ హై. జ్ఞాన యజ్ఞంలో ఎన్నో విఘ్నాలు పడుతూ ఉంటాయి, మాయా ఎన్నో తుఫాన్లు తీసుకువస్తూ ఉంటుంది. భక్తి మార్గమే యహ్ నహీ హోతే హై. బాప్ कहते हैं సహాయానే బచ్చే, తుమ్ మేతి మేరీ మత్ పర్ చలో. భక్తి మార్గంలో ఇదంతా జరగదు. బాబా అంటారు, తెలివైన పిల్లలు బాబా ఒక్క శ్రీమతం ప్రకారం నడుచుకోండి. अपने दिल रूपी दर्पण में देखना चाहिए कि मैंने कोई विकर्म तो नहीं किया. మీ హృదయం అనే దర్పణంలో చూసుకోవాలి, నేను ఎటువంటి వికర్మ చేయటం లేదు కదా. बाप का बन थोड़ा भी विकर्म करते हो तो 100 गुण దండా हो जाते हैं. బాబా పిల్లలే అయ్యి ఏ కొంచెం వికర్మ చేసినా దానికి 100 రెట్లు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. बहुत नुकसान कर देते हैं. చాలా నష్టం కలిగిస్తారు. देखना है अम्मा अपना खाता जमा करते या ना करते है. చూసుకోవాలి, నేను నా ఖాతాను జమ చేసుకుంటున్నానా లేదా అని. మాయాకే భూతంకో భగా దానా చాయే. మాయా భూతాన్ని తరిమి వేయాలి. ఐసీ అవస్థ హో తబ్ దిల్ పర్ చడే తో తఖ్త్ పర్ భీ బైఠేంగే. మన స్థితి ఆ విధంగా ఉండాలి, అప్పుడే బాబా యొక్క హృదయంలోనూ కూర్చుంటాము మరియు సింహాసనం పైన కూర్చుంటాము.
वह भी समझते हो हमारा तख्त क्या होगा. మన సింహాసనం ఏమిటి అది కూడా పిల్లలకి తెలుసు. శివబాబా కా మందిర్ బనాతే హో తో తుమ్హారా మెహల్ కితనా సుందర్ ఔర్ ఊంచ్ హోగా. శివబాబా మందిరాన్ని కడుతూ ఉన్నారు. అయితే సత్యయుగంలో మన మెహల్ ఎంత సుందరంగా ఎంత ఉన్నతంగా ఉంటుంది. मैं तुमको विश्व का मालिक बनाता हूँ, तुम्हारे पास अथाह धन होगा. బాబా మనల్ని విశ్వ మాలికులుగా చేస్తూ ఉన్నారు. మన దగ్గర అపారమైన ధనం ఉంటుంది. फिर तुम मेरे मंदिर बनाते हो, सारा धन मंदिर बनाने में तो नहीं लगाएगा ना. పిల్లలు తిరిగి శివబాబా మందిరాలు కడతారు. ధనమంతా కూడా మందిరాలు కట్టే దానిలోనే ఉపయోగించలేదు కదా. అభి తుమ్ జాన్తే హో హమ్ విశ్వకే మాలిక్ తే వహా విశ్వ మహారాజన్ కో ధనదాతా కహెంగే. పిల్లలకి తెలుసు మనం విశ్వ మాలిక్గా ఉండేవాళ్ళము. అక్కడ సత్యయుగంలో విశ్వ మహారాజాను ధనదాత అని చెప్తారు. उसने भक्ति मार्ग में कितना बड़ा मंदिर बनाया, तुम भी बनाते हो. భక్తి మార్గంలో పెద్ద పెద్ద మందిరాలు కట్టించినారు. మనం కూడా చేసినాము. వహా ద్వాపర్ మే సభీ రాజాओं के पास मंदिर रहता है. ద్వాపర యుగంలో రాజుల దగ్గర మందిరాలు ఉంటాయి. पहले पहले बनाते हैं शिव का मंदिर, फिर देवताओं को बनाते हैं. మొదట మొదట శివాలయాలు కడతారు, ఆ తర్వాత దేవతా మందిరాలు కడతారు. अभी बाप तुम बच्चों को कितना सत्य समाचार सुनाते हैं. బాబా పిల్లలకు సత్యమైన సమాచారాన్ని ఇస్తూ ఉన్నారు. तुम बच्चों को इस पढ़ाई से बहुत खुशी होनी चाहिए. పిల్లలకు ఈ చదువు పైన చాలా ఖుషి ఉండాలి. तुम बच्चे जानते हो पुरुषार्थ से हम एक बनेंगे, फिर श्रीमत पर क्यों नहीं चलते. పిల్లలకి తెలుసు పురుషార్థం ద్వారా మనం ఈ విధంగా అవుతాము. తిరిగి శ్రీమతం పైన ఎందుకు నడుచుకోరు. తుమ్ భూల్ క్యోం జాతే హో ఏతో కహానీ హై. పిల్లలు ఎట్లా మర్చిపోతూ ఉన్నారు. బాబా అంటారు ఇది అంతా ఒక కథ. ఘర్మే మిత్ర సంబంధీ కహానియా సునాతే హై. ఇంట్లో మిత్ర సంబంధీకుల కథలు వినిపిస్తూ ఉంటారు. బాబీ తుమ్కో సారే సృష్టిక ఆది మధ్యాంతకి కహానీ సునాతే హై. బాబా మనకి సృష్టి ఆది మధ్యాంత కథ తెలిపిస్తూ ఉన్నారు. 5000 वर्ष पहले विश्व के मालिक थे, బాబా రోజ్ యహ కహానీ సునాతే హై. 5000 సంవత్సరాల ముందు విశ్వ మాలిక్గా ఉండేవాళ్ళము. బాబా రోజు కూడా ఈ కథ చెప్తూనే ఉన్నారు. తుమ్ బచ్చే బన్ జావో అపనే కో లాయక్ బనావో. పిల్లలు ఆ విధంగా అవ్వండి, స్వయము యోగ్యులు అవ్వండి. రాధ్య భాగ్య లేనేక, రాధ్య భాగ్యాన్ని తీసుకునే యోగ్యత పొందండి. यह है सत्यनारायण की कहानी. ये कहानी तुमको सुनाकर फिर औरों को सुनानी है. ఇది సత్యనారాయణ కథ. ఈ సత్యనారాయణ కథ మనం వింటూ అందరికీ వినిపించాలి. అమర్ బనానే కే లియే, అందరినీ అమరులుగా తయారు చేసే కోసం. भक्ति मार्ग में कथाएँ सुनाएंगे, फिर सत्ययुग त्रेता में ये ज्ञान भूल जाएगा. భక్తి మార్గంలో కథలు వింటారు, తిరిగి సత్య త్రేతాయుగాలలో ఈ జ్ఞానమే మర్చిపోతారు. బాప్ కితనా సాధారణ చల్తే హై, కేతే హై మై తుమ్ బచ్చోం కా సర్వెంట్ హూ. బాబా ఎంత సాధారణంగా నడుచుకుంటూ ఉన్నారు. చెప్తారు నేను పిల్లలకే సేవాధారిని అయినాను. जब तुम दुखी बनते हो तो मुझे बुलाते हो कि हमको आकर विश्व का मालिक बनाओ. ఎప్పుడు మనుషులు దుఃఖి అయిపోతారో తండ్రిని పిలుస్తారో వచ్చి మమ్మల్ని విశ్వమాలికగా చేయండి అనని. పతితోంకో పావన్ బనావో మనుష్య తమ సమస్తే తోడే హీ హై. పతితుల్ని పావనంగా చేయండి అంటారు. మనుషులు ఇవన్నీ అర్థమే కావు. तुम समझते हो कि बाबा हमको पति से पावन बना रहे हैं, तो बाबा को भूलना नहीं चाहिए. బాబా మనల్ని పతిత్ నుంచి పావనంగా చేస్తూ ఉన్నారు. బాబాని పిల్లలు మర్చిపోకూడదు.
तुम्हें ऊंच सर्विस करनी है, बाप को याद करना है और घर चलना है. పిల్లలు ఉన్నతమైన సర్వీస్ చేయాలి, తండ్రి తలంపు చేయాలి మరియు ఇంటికి వాపస్ వెళ్ళాలి. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. धारणा. रोज़ अपने दिल रूपी दर्पण में देखना है कि कोई भी विकर्म करके अपना व दूसरों का नुकसान तो नहीं करते हैं. రోజు మన మనస్సు అనే దర్పణంలో చూసుకోవాలి, ఎటువంటి వికర్మలు చేసి మనము లేదా ఇతరులకి నష్టం కలిగించటం లేదు కదా. సయానా బన్ బాప్కి మత్ పర్ చల్నా హై. మంచి సుపుత్రులయ్యి బాబా యొక్క శ్రీమతం పైన నడవాలి. భూతోంకో భగా దేనా హై. భూతాలను తరిమి వేయాలి. बाप जो सत्य समाचार कहानी सुनाते हैं वह सुनकर औरों को भी सुनानी है. బాబా మనకి ఏదైతే సత్యమైన సమాచారమో ఈ సత్య కథ వినిపిస్తూ ఉన్నారో ఇది మనం వినాలి, అందరికీ వినిపించాలి. वरदान. हर समय अपने दिल में बाप की प्रत्यक्षता का झंडा लहराने वाले दृढ़ संकल्पधारी भव. ప్రతి సమయము మీ హృదయంలో తండ్రి ప్రత్యక్షత యొక్క జెండాని ఎగరవేస్తూ ఉండేటటువంటి వారే దృఢ సంకల్పధారి అవుతారు. जैसे स्नेह के कारण हर एक के दिल में आता है, हमें बाप को प्रत्यक्ष करना है. బాబా పైన స్నేహం ఉంటుంది, అందుకే పిల్లలు ప్రతి క్షణము కోరుకుంటారు తండ్రిని ప్రత్యక్షం చేయాలి. ऐसे अपने संकल्प बोल और कर्म द्वारा दिल में प्रत्यक्षता का झंडा लहरावो. ఈ విధంగా సంకల్పము మాట కర్మల ద్వారా మీ మనస్సులో ప్రత్యక్షత యొక్క జెండాను ఎగరవేయండి. సదా ఖుషీ रहने की డ్యాన్స్ करो, కభీ ఖుష్ కభీ ఉదాస్ నహీ కరో. సదా ఖుషీగా ఉండే డ్యాన్స్ చేయండి. అప్పుడప్పుడు ఖుషి, అప్పుడప్పుడు ఉదాసీగా ఉండేది అట్లా ఉండద్దు. दृढ़ संकल्प अर्थात व्रत धारण करो कि जब तक जीना है तब तक खुशी रहना है. దృఢ సంకల్పం చేయండి, వ్రతం ధారణ చేసుకోండి. ఎప్పటి వరకు జీవించి ఉంటామో అప్పటి వరకు ఖుషీగా ఉండాలి. మీఠా బాబా ప్యారా బాబా మేరా బాబా యహీ గీత ఆటోమేటిక్ బస్తే రహనా హై. మీఠా బాబా మధురమైన తండ్రి, ప్రియమైన తండ్రి, నా తండ్రి, ఈ యొక్క పాట ఆటోమేటిక్గా మీ మనస్సులో వినిపిస్తూ ఉండాలి. తో ప్రత్యక్షతా కా జెండా లెహరానే లగేగా. అప్పుడు ప్రత్యక్షత అనే జెండా ఎగురుతుంది. స్లోగన్. విఘ్న వినాశక్ బన్నా హై తో సర్వశక్తియోం సే సంపన్న బనో. విఘ్న వినాశకులు కావాలి అంటే సర్వశక్తులతో సంపన్నం అవ్వండి. అచ్చా. ఓం శాంతి.